రచించడం ప్రారంభించానో, అప్పుడు శ్లోకాలు మరి ఎందుకు చదవాలి? చదివితే శోకం పోనప్పుడు అసలా శ్లోకాలు మనకి ఎందుకు అందించారు? ఎవరందించారు? ఏ సందర్భంలో చెప్పారు? ఎందుకు చెప్పారు? అలా దాని మీద నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎంత రీసెర్చ్ చేశానంటే, ఈరోజు నేను ఒక పురాణం మీద రీసెర్చ్ చేస్తున్నాను. అదే మనకి 4 వేదాలు మై డియర్ ఫ్రెండ్స్. 4 వేదాల నుంచి 1480 ఉపనిషత్తులు. అందులో ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్నవి 10 ఉపనిషత్తులే. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా మనకి అందకుండా ప్రజలకి గాని, మానవులకి అందకుండా, దక్కకుండా వాటిని నిక్షిప్తం చేసేశారు. ఎందుకు చేశారు అంటే కలియుగంలో అల్ప బుద్ధులు, మందబుద్ధులు చూడండి రాక్షస బుద్ధులతో కూడిన మానవులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ శాతం. వారికి ఈ విషయాలన్నీ దొరికితే అవి వాటిని ఎలా ఉపయోగించుకుంటారు అంటే మిగతా వాళ్ళని అంటే పరుల నాశనం కొరకు పరుల నాశనం కొరకు వాటిని వాడుకుంటారు అని చెప్పి అన్నిటిని నిక్షిప్తం చేసి 10 ఉపనిషత్తులు మాత్రమే బయటకొచ్చినవి. అందులో